పోలీస్ కానిస్టేబుల్ ను హత్య చేసి మహారాష్ట్రకు పరారైన హంతకుడు రియాజ్ కోసం 9 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయన్నారు పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ చంద్రశేఖర్ రెడ్డి. నిజామాబాద్ లో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య ఘటన దారుణమన్నారు. నిందితుడు రియాజ్ ను అరెస్టు చేస్తుండగా ఊహించని రీతిలో దాడి ఘటన జరిగిందన్నారు. హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు ఐజీ. ఈ ఘటన దారుణమన్నారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. నిరస్తుడి చేతిలో మరణించిన మా పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం కూడా. వారి కుటుంబ సభ్యులకు మా పోలీస్ శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారికి కుటుంబ సభ్యులకి ప్రభుత్వం నుంచి రావాల్సిన చేయూత అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. ఘోరంగా హత్య చేసిన నిందితుడు రియాజ్ని పట్టుకోవడం కొరకు మా పోలీస్ బృందాలు కూడా వెతుకుతున్నాం. త్వరలో అతన్ని పట్టుకొని అతని పైన హత్య కేసు కింద అతని మీద కఠిన చర్యలు తీసుకుంటాం. మేము ఈ ప్రమోద్ కుమార్ ఇంకా మా ఎస్ఐ ఇంకా అతనితో పాటు వాళ్ళ బావమర్ది కూడా ఆ టైంలో ఉన్నందుకు వాళ్ళు వెళ్ళి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే అతని దగ్గర కత్తి ఉన్న విషయం తెలియదు. తర్వాత ఈ సంఘటన జరగగానే అప్పుడు తెలిసింది. బైక్ మీద వస్తుంటే అతను మధ్యలో ఉండి అతని మెడను పట్టుకోవడము, ముందు ఉన్న ఈ ప్రమోద్ కుమార్ మెడ గట్టిగా పట్టుకోవడం వలన ఆ పెనుగులాటలో మళ్ళీ అతను లోపల నుంచి కత్తి తీసి చూపించి ఇట్లా పొడవడం జరిగింది. కాబట్టి ఇదంతా సడన్గా జరిగింది అన్నట్టు. టీమ్స్ అన్నీ వెతుకుతున్నాయి. మహారాష్ట్ర కూడా వెళ్ళారు, మహారాష్ట్రలో కూడా వెతుకుతున్నాం. అక్కడ ఉండొచ్చని మా సమాచారం, మా సమీప మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండొచ్చని. కాబట్టి త్వరలోనే